ఫస్ట్ చెప్పే మాటలు వేరేగా ఉన్నాయండి జగన్ గారికి. ఈరోజు జరుగుతున్న ఈ 4 సంవత్సరాల్లోని చాలా కష్టబాధలండి. బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మనకి కావాల్సింది చంద్రబాబు నాయుడు వస్తారా, జగన్ గారు వస్తారా అన్న ఆలోచనతో మేము ఓట్లు వేయలేదు. ఆయన వచ్చి మాకు ఎంత ఇబ్బంది అంటే ప్రతి దాని మీద హైయెస్ట్ రేట్లు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. హైయెస్ట్ రేట్లు అయినా సరే భరిస్తున్నాం. కరెంటు బిల్లులండి, ఎవరైనా పేదవాడైనా ఈ రోజుల్లో కష్టపడినోడు డబ్బులు కడతాం కదా అన్న దృష్టితో అరువైనా ఏసీ వేసుకుంటాడు. వాడికి ప్రతి నెల ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు 8,000 ఒక ఏసీ ఉందంటే 8,000 కరెంటు బిల్లు అంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడండి? బ్రతకడానికి కష్టమే కదా. 2 పిల్లలు, అత్త మామ, మొగుడు పిల్లం అంటే వాడు తెచ్చింది అంతా, వీళ్ళు తినేదంతా, వాడికి బిల్లు కట్టింది అంత. మేము ఆ విధంగా మేము చాలా కష్టాలు పడుతున్నామండి. ఆయనకైతే వ్యతిరేకమేనండి. ఆయన ఏదో అనుకుంటున్నారు, నేను పీకలు నరికేస్తాను, జలకాయలు తినేయించేస్తాను, దేని మీద గుద్దించేస్తాను, పొక్కులెండ్రలతో తొయ్యించేస్తానన్న విధంగా ఆయన అనుకుంటున్నారు. ఈ జనాలు అలా మోసం చేస్తే రేపు గద్దె మీద కూర్చోవాలి, మళ్ళీ గద్దె మీద కూర్చోవాలన్న అతను ఇలాంటి అన్యాయాలు, దారుణాలు చేయకూడదు. ఆ దారుణాలు చేయడం వల్ల మేమైతే మాకు చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఆ బాధాకర విషయానికి ఏం చేయాలో కూడా ఈ జనాలు అందరూ ఆలోచిస్తున్నారు. ఒక భర్త తాగుబోతాడైతే ఆ 4 పిల్లలు ఇలాంటి తండ్రి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మేము దూరంగా వెళ్ళి బ్రతుకుతామన్న ప్రభుత్వం అలాగ చేస్తుందండి. ఆ విధంగా మాకు ఏంటంటే జగన్ గారైనా మాకు తప్పులేదు, చంద్రబాబు అయినా తప్పులేదండి. చంద్రబాబు నాయుడు అయినా ఆయన ఇంట్లో సొమ్ము పెట్టరు, జగన్ గారైనా ఆయన ఇంట్లో సొమ్ము పెట్టరు. ఆ విధంగా ఏంటంటే మాకు చాలా చాలా బాధగా ఉంది. విశాఖపట్నం సర్వనాశనం చేశారండి ఈ 4 సంవత్సరాలు 6 నెలల్లోని. ఈ నాశనం చేయడానికి టార్గెట్తో వచ్చారు ఆయన. మమ్మల్ని అందరినీ మంచి హృదయంతో ఈ జనాలందరూ ఆప్యాయతతో మమ్మల్ని చూసుకుంటే రేపొద్దున మళ్ళీ నేను ఓటేస్తే నేను గెలిస్తే ఇంకా ఆనందంగా నేను ఉంటాను కదా గద్దె మీద అన్న విధమైన విషయమే ఆయన మైండ్లో లేదండి. అందుకోసమని మాకు జగన్ గారి ప్రభుత్వం కాదు, ఆయన ప్రభుత్వం కాదు, మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నచ్చలేదండి. ప్రజెంట్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోంది కదా, ఎలా ఉందమ్మా పాలన? పాలన అయితే పర్వాలేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ అయితే పర్వాలేదు. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళకి ఇల్లులో ఒకటి మెయిన్ సబ్సిడీ అది ఒకటి బాగుంది. మాకు ఇంప్రూవ్మెంట్ అయితే పర్వాలేదు మాకు తెలిసి జగన్ గారి ప్రభుత్వం. ఇది వరకు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా జగనే వస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన పథకాలైనా ఆయన అన్ని విధాలు అయితే మాత్రం మన జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కదా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఏ విధంగా ఉంది పాలన? ఆయన గారు పర్వాలేదండి. మనకు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన ప్రాబ్లమ్స్ అనేది ఆయన సాల్వ్ చేస్తున్నారు. రోడ్లు అనేసి, బోరింగ్లు అని, కాలువలు అనేసి, ఏదైనా సరే మన సమస్యలు ఏమున్నా సరే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంకి మళ్ళీ అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తే గెలుస్తారా, లేదంటే? అవంతి శ్రీనివాసరావు గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన బాగానే చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమైనా పలానా ప్రాబ్లం అని వెళ్ళి మనం చెప్పినా కూడా వెంటనే యాక్షన్ చేసుకొని పలానా ఏరియా, పలానా డిస్ట్రిక్ట్ అక్కడికి వస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నారు ఆయన. టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సమాచారం. అయితే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరైనా అభ్యర్థి నించున్నా వైసీపీకి ఈ మధ్య పోటీ ఎలా ఉండబోతుందండి? పోటీ అంటే వాళ్ళిద్దరి మధ్య క్రిటికల్గా ఉండొచ్చు. కానీ గంటా శ్రీనివాసరావు గారు వస్తారని, ఆయన ఒక పరిపాలన అనేది ఈ రోజు దాకా బాగుందని మాత్రం ఎప్పటి వరకు టాపిక్ అసలు లేదు. ఏ రోజు దాకా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, ఫ్రీగా మనం పలానా సమస్య ఉంది తీర్చండి సార్ అంటే ఒక రెస్పాండ్ అవ్వడం ఈ రోజు వరకు చూడలేదు. మన అవంతి గారు మాత్రం అన్నింటిలోని పర్వాలేదు, గెలిచే అవకాశం అయితే ఉందని మేము అనుకుంటున్నాం. అంటే కొన్ని పథకాల వల్ల ఏదైనా ఇబ్బంది పడితే జనాలే కదా ఇబ్బంది పడేది. అవి అందరికీ అంతే పర్లేదు, కానీ కొంతమందికి అంతే. ఇప్పుడు లీగల్గా అంటే అందరూ ప్రాపర్టీ ఉంటుంది, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు అందుకుంటారు, లేనోళ్ళు ఇబ్బంది పరిస్థితి అదే ఆలోచించాలి కదా. ఎడ్యుకేషన్ పర్సన్గా మామూలుగా 10,000 అనేసి ఇస్తున్నాడు, అది ఏ విధంగా చెల్లుతుంది అంటే అక్కడ ఉన్నోళ్ళే అంతుంది, కానీ లేనోళ్ళ పరిస్థితి అలాగని అందరికీ అందదు కదా. ఆటో డ్రైవర్లు 10,000 చొప్పున ఇస్తున్నాడు, ఆ 10,000 చొప్పున ఇస్తున్నాడంటే మాకు డబ్బులు తీసుకుని మానేస్తున్నారు ఏంటి, తీసుకుంటున్నారు కదా. అది ఏ విధంగా అది లేని వాళ్ళకి ఇప్పుడు 18,000 ఇస్తున్నారు ఒక స్కూల్ పిల్లలకి, ఒక 10,000 ఆటో డ్రైవర్లకి ఇస్తున్నారు. ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు చొప్పున మనిషికి కుటుంబం 1,000 రూపాయలు చొప్పించే 10 మంది కుటుంబాలకు అంత అందరూ బాధపడరు. అప్పుడు ఉన్నోడికి అంతది, లేనోడికి అంతది. ఇక్కడ ఉన్నోడికే అంతుంది, కానీ లేనోడికి ఏం అందట్లే కదా.
ఏదైనా సరే ఉన్నోడి కూడా డబ్బులు దోస్తుంది, పెద్దోళ్ళు లేని వాళ్ళే దోస్తుంది. పరిపాలన అయితే ఏం బాగాలే ప్రస్తుతం అయితే. మరి అదే మరి అన్నింటికి కొన్ని జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని విధాలుగా. మరి ప్రభుత్వం ఆలోచించలేదని ఏం చేయాలన్నా. ఇప్పుడు మా కాలనీ ఉంది, మా కాలనీ అయితే ఏం బాగాలేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు కానీ కాలనీకి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. ఎక్కడ పడితే బిల్డింగ్ పడిపోతున్నాయి. మేమందరం బతకాల్సింది ఎక్కడే బతకాలి, ఎక్కడికి వెళ్ళి బతకలేము. మరి అక్కడక్కడ ఇల్లు ఇచ్చారంటే అవన్నీ లాంగ్ అంతే. ఏం బాగాలేదు, పరిపాలన అయితే ఏం బాగాలేదు సార్. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆయన మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉందంటే అది ప్రజల ఉద్దేశం అది. ఎందుకంటే మా ఒపీనియన్ అయితే మరి రారు. అంటే సంక్షేమ పథకాలు అంటే ఏం చేశారు మాకు కనిపించాలి కదా. అంటే ఉన్నోడికి అందినోడికి సంక్షేమ పథకాలు కనిపిస్తాయి, లేనోడి పరిస్థితి నేను అడుగుతుంది. ఇప్పుడు మాకేం అందలేదు. ఉదాహరణకి మాకు మామూలుగా అంటే మేము స్కూల్ పనికి వెళ్ళి వచ్చేస్తుంటాం. ఒక ఎమ్మెల్యే వల్ల మాకే అందాల్సిన అవసరం లేదు. అందరితో పాటు మేము ఒకటే కాబట్టి అందరికి చెల్లితే మాకు చెల్లినట్టే కదా. అక్కడ కొంతమంది ఉన్న వాళ్ళకే అందుతుంది కదా. ఇంకా దానికి ఇంకా పాయింట్ లేదు కదా. ఇప్పుడు భీమిలి నియోజకవర్గానికి వస్తే టీడీపీ జనసేన పొత్తు అభ్యర్థి కానీ లేదంటే టీడీపీ నుంచి కానీ గంటా శ్రీనివాసరావు మళ్ళీ పోటీ చేసే అవకాశం అయితే ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతను పోటీ చేసి ఉంటే అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గంటా శ్రీనివాసరావు గారిని ఆల్రెడీ చూసాం కాబట్టి అవకాశం ఉంటుంది బేసిక్గా. దానితో ఇప్పుడు జనసేన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని విధాలుగా ప్రభుత్వం చెల్లింది జనసేన పార్టీ వాళ్ళు ఓన్ ప్రాపర్టీ డబ్బులతోనే పరిగెడుతున్నారు కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటంటే వచ్చిందే ప్రజలకు పంచుతున్నారు కాబట్టి ఆలోచిస్తారు. అంటే డబ్బులు అందుకున్న వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ కోసం ఆలోచిస్తారు. అందుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మనకి మంచి చేస్తారో వాళ్ళ కోసం ఆలోచిస్తారు. నాకైతే ఆయన గవర్నమెంట్ నుంచి ఏ 10,000 కూడా నాకు రాలేదు. షాప్ గురించి లోన్ పెట్టారు కదా. అయినా ఆయన మీద అభిమానం ఏంటంటే ఆయన పరిపాలన నుంచి చూసాం కదా సార్. ఇంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎలాగవుతుంది సార్? ముందు డెవలప్మెంట్, ముందు ప్రజలు నమ్మాలి కదా సార్. ఆయన ఎలా చేస్తున్నాడో ప్రభుత్వం ముందు చూడాలి. ప్రజలు మంచి చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు డెవలప్ చేస్తాడేమో. ముందు అనుకున్న పథకాలు తీర్చాడు కదా, నెక్స్ట్ డెవలప్ చేస్తారేమో. అవకాశం అది కూడా ఇవ్వాలి కదా, మనం ఇవ్వాలి కదా సార్. నెక్స్ట్ డెవలప్ అవుతుందేమో, మనం అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా 5 సంవత్సరాలు నీకు డబ్బులు ఇచ్చేయాలి, డెవలప్ అయిపోవాలంటే 2 అవుతుంది సార్. తప్పది. ఇప్పుడు పెంచడానికి అయితే బాగానే ఉంది. మరి ఉన్ని కొలిది ఎలా ఉంటుందో మరి చెప్పలేం. రేట్లు అవి అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. అది మాలాటోళ్ళు మధ్యతరగతులు కొనుక్కొని తినాలంటే చాలా కొద్ది కష్టంగా ఉంది. అది ఇలా వ్యాపారం చేసుకొని మేమేం తింటాం, ఏమి బతుకుతాం. అది కానీ ఆయన వచ్చిన మంచిదే కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అది దాన్ని బట్టి ఇది అవ్వాలి మరి, అంతకంటే ఇంకేముంది. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ప్రజెంట్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పాలన ఎలా ఉంది? మళ్ళీ ఎన్నికల్లో వచ్చి మళ్ళీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? ఇంకెవరికైనా అవకాశం ఉంటుందా? అది మాత్రం చెప్పలేమండి. అది పెంచడానికి అది మాత్రం చెప్పలేము. అది ఎవరి మనసులో ఏముందో మీ మనసులో అది. ఇప్పుడు పెంచడానికి అయితే ఇప్పుడు అనకూడదు. ఈ జగన్ ప్రభుత్వం అంటే కొంతవరకు కొద్దిగా మాలాటోళ్ళకి కొద్దిగా పర్వాలేదు. ఇంటికి వచ్చి అదే పెన్షన్లు అవి ఇవ్వడం చేయడం, మరి రేషన్ డిపోకి వెళ్ళి లైన్లో కట్టివ్వరు, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బాగానే ఉంది ఆ రెండును. అది మరి తక్కినవంటారా మరి ఇంకా అంతే సంగతులు. ఆ రెండే బాగా ఉపయోగపడ్డది. అదొకటి అమ్మఒడి 18,000 వేస్తున్నారు చేయొచ్చు, అది కూడా వస్తుంది. మరి తిండి లేవు ఎందుకన్నాలి ఇంకా. అది అవి మాత్రం వస్తుంది పెన్షన్లు. మళ్ళీ ఎలక్షన్లు నిర్వహిస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా? అది మాత్రం చెప్పలేము. అటు వస్తుందో ఇటు వస్తుందో మరి ఇంకా. అది ఇప్పుడు రేట్లు పెట్టి చూస్తే అటు ఇటు మాట్లాడుతున్నారు. ఎవరి మనసులో ఏముందో తెలియదు. అది ఓటికి వస్తాడు కాలే తెలుస్తుంది మాట. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే టీడీపీ జనసేన కలిపి పోటీలో దిగుతుంది. సో ఎలా ఉండబోతుందని అనుకుంటారు? అప్పుడు అలాగే జగన్ ఒకసారి ఛాన్స్ ఇమ్మని అంటే సరే ఛాన్స్ ఇచ్చారు. మరి ఇగో ఇప్పుడు ఇలా ఉన్నదంటే అలా కొల్లలంగా ఉంది ఇప్పుడు. అది దానికి చెప్పలేం కదా. ఇప్పుడు ఈ జనసేన వస్తుంది అంటున్నారు, ఈయన ఏం చేస్తాడో తెలియదు కదా. అది ఈయనకోసారి ఇచ్చారు,
రేట్లు శుభ్రంగా వేసేసారు. ఏది కొనుక్కుందామని ఏది చేద్దామని ఈ చెత్తలకు కూడా వేయడం ఎప్పుడు అనగో చిన్నప్పుడు కానీ చూస్తున్నాం ఈ చెత్తలకి వాటికి డబ్బులు వేయడం. అలాంటిది జగన్ వచ్చి ఈ చెత్తలకు కూడా డబ్బులు వేయడం అంటే చాలా ఘోరం. అది పారేసిన చెత్తకు కూడా వేయమంటే ఏం చేస్తాం చెప్పండి. నా చిన్ననాటి నుండి కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ గెలుస్తుంది, టీడీపీ గెలిచింది, ఎన్నో అప్లికేషన్లు పెట్టాం, ఎన్నో చేసాం ఇళ్ళ కోసం. వాళ్ళు ఎవరూ గుర్తించలేదు మమ్మల్ని. ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పట్టా అనేది మాకు ఇచ్చి ఆశ కల్పించారు జగన్ గారు. అది కానీ పర్ఫెక్ట్గా ఆ కాలనీలో వచ్చినట్టయితే కంపల్సరీ జగనే గెలుస్తారని మేము అనుకుంటున్నాం. పైగా ఆ వయసు ఎంతవరకు ఉంది. మొన్న విద్యుత్ తుఫాను కాలంలోనూ చాలామంది నన్ను డివైడ్ చేసి ఉన్నారు, అంటే మా కుటుంబం. అయినప్పటికీ కూడా చనిపోదామని అనుకునే మూమెంట్లోనే జగనన్న నాకు పాపనేస్తం కింద 15,000 రూపాయలు నా పేరుని వేశారు. అది నన్ను రక్షించినట్టే కదా. ఒక ఆత్మహత్య చేసుకునే వాళ్ళని నిలబెట్టిన మహానుభావుడని నా గుర్తింపులో ఉంది. నేను అన్నిటికైనా సరే ఆ జగనన్నకే ఓటేస్తానని నేను అనుకున్నాను. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. సో ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? మళ్ళీ ఆయన ఎన్నికల్లో మళ్ళీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా? ఆయన పరిపాలన అయితే చాలా బాగుంది. అందరికీ కూడా ఆరోగ్య స్థితిలో ఇక్కడ హాస్పిటల్ అయ్యి కట్టారు, అందరికీ కూడా సేఫ్టీగా ఉన్నారు. కనుక అవంతి శ్రీని గారే వస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు మీద ఎవరైనా ఎన్నికల బరిలోకి దిగటం కానీ, లేదంటే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు? అవునండి, వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళకే గెలుచుకునే అవకాశం వచ్చిను. ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్ గురించి ఆలోచించండి. గంటల తడబడి ముసలోళ్ళకి కూడా ఆలోచించకుండా గంటల తడబడి ఉండేవారు. ఒక 200 రూపాయల ఫంక్షన్ ఉండేటప్పుడు వాళ్ళు ఎండలో మరిగిపోయి ఉండేవారు, గంటలు తడబడి ఉండేవారు. ఇప్పుడు అదేం కాదు కదా. తెల్లవారు 6 గంటకి వెళ్ళి డోరు కొట్టి మరి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. కానీ అంత మంచి వ్యక్తి ఇంకోళ్ళు రారు కదా. వీళ్ళు వచ్చినా సరే అదే కంటిన్యూ చేస్తారని నమ్మకం కూడా లేదు ప్రజలకి. ఇప్పుడు వచ్చిన పథకాలు కూడా తీసేస్తారేమోనని అనుమానంతోనే ప్రజలందరం ఉన్నాం. దానివల్ల ఎవరు మంచి పని చేస్తారని అనుకున్నా సరే నమ్మలేకపోతాం. ఇది పొజిషన్. ఇప్పుడు జగన్ గారు వచ్చారని అంటే ఆయన అనుకున్న మాటల ప్రకారంగా కొన్ని పథకాలు మటుకు అమలు చేసి చాలామందిని కాపాడారు. అది మనకు రాకపోయినా పర్లేదు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇప్పుడు అమ్మఒడి పథకం రాదు అలాగని చెప్పి నేను ఫీలింగ్గా మాట్లాడలేదు. కానీ నాకు జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పాను. ఆ విధంగా కాపాడినది జగన్ అన్న. ప్రభుత్వ పాలన పట్ల అయితే ప్రజెంట్ అయితే గత 4 సంవత్సరాలకి పోల్చుకుంటే పర్లేదు. అన్ని ఇబ్బందులు లేకుండా మా ఆటో డ్రైవర్లు కానీ, అలాగే అమ్మఒడి కానీ, తర్వాత రైతు భరోసా కానీ, తర్వాత మహిళలకు చేయూత కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విషయంలోనే బాగా కొనసాగుతుంది. ఇంకా తర్వాత నియోజకవర్గం వరకు అనుకుంటే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన మంచి పనుల వల్ల ప్రజెంట్ వాంబేపల్లి కూడా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ముత్తంశెట్టికి అవకాశం వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? లేదంటే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆయనకి ఎలా ఉండబోతుంది? అది జనాలు నిర్ణయం పెట్టి ఉంటుంది. ఎందుకంటే జనాలు ఎవరు మంచి పనులు చేశారో వాళ్ళకి ఓటేసి గెలిపించుకునే అధికారం ఒక ప్రజలకు ఉంది కాబట్టి అది గంటా శ్రీనివాసరావు అంటారు, అవంతి శ్రీనివాసరావు అంటారు. అది ప్రజలు తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. అది నా వరకు అయితే నేను చెప్పలేను. నా అభిప్రాయం వరకు అయితే ఇప్పుడు 7వ వార్డుకి సంబంధించే కానీ చుట్టుపక్కల వార్డులు నియోజకవర్గం పరంగా అయితే అవంతి శ్రీని గారు మంచి పనులు చేశారు కాబట్టి అతను గెలిచే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ అంటే చెప్పలేమండి. అది జనాలు అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది మేము డిక్లేర్ చేయలేము. ఈ జనాల్లో ఏంటంటే గతంలో ఇసుక లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ బోల్డ్ జరిగాయి. దానివల్ల ఏంటంటే అమ్మఒళ్ళు ఇవి ఇలా చేస్తే అది జరుగుతుంది. ప్రజెంట్ మరి ఎలా ఉంటుంది, ఎవరు వస్తారన్నది మేము చెప్పలేము. మా ఆటో విషయంలో చూసుకుంటే మాకు మొన్నటి వరకు కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి తీసుకున్న తర్వాత మాకు కేసులే లేవు. ప్రజెంట్ ఈ మధ్యలో కేసులు విపరీతంగా రాసేస్తున్నారు బ్రేక్ ఇన్స్పెక్టర్లు.
ఏమో అదే అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు కేసులనే ఉండవు. ఆటో డ్రైవర్ ఒక 700, 800 చేసుకొని జీవనోపాధి కలిగించుకునేటటువంటి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టేసి వాళ్ళు ఉన్నదాన్ని కేసులు తీసేసుకుంటున్నారు. మా పరిపాలన వస్తే ఏటి ఉండవు అనేసి అప్పట్లో ఆయన చెప్పారు. మొన్నటి వరకు నెరవేరింది. గత 6 నెలల నుంచి విపరీతమైనటువంటి కేసులు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది మేము ఎలా చెప్తాం సార్. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లోకి దిగుతున్నాయి. ఇటు వైసీపీ కూడా సింగిల్గా పోటీ చేయబోతోంది. కొన్ని ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుందని ఎవరి వైపు మొగ్గు చూపుతారని మీరు అనుకుంటున్నారు? ప్రజలు నాడి మనం చెప్పలేము సార్. ఎన్టీ రామారావు గారు ఏఎంలోనే ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి ప్రజలు వీళ్ళు. అంటే ఇతను చెప్పారు ఒకసారి శాంక్షన్ అని ఇచ్చారు. వీళ్ళు పనితీరుని బట్టి అందరూ ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. డబ్బులు సమస్య పక్కన పెట్టండి, ఓట్లు అవన్నీ. అక్కడికి వెళ్ళే వరకు అది నేను డిక్లేర్ చేయలేను, ఇది చేయలేను. ఎందుకంటే ప్రజలకి ఆటోమేటిక్గా ఈ 4 సంవత్సరాలన్నర చూశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. నిత్యావసర వస్తువుల కాడి నుంచి ఏదైనా కంపెనీలు అవి ఇవి ఉండాలి, ఏటి లేవు. స్టీల్ ప్లాంట్ ఇలా జరగడం, అవి జరగడం, రైల్వే బోల్డ్ సంథింగ్ ప్రాబ్లము. అవి జనాలను బట్టి మేము ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏదో ఆటో వేసుకుని 500, 600 సంపాదించుకున్నాము. ఇప్పుడు మీ నియోజకవర్గం విషయానికి వద్దాము. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా? లేదంటే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ బరిలోకి దిగుతారనే వార్తలు వస్తున్నాయి. ఎవరికి బాగుంటుంది? ఎవరు గెలిచే అవకాశం? శ్రీనివాస గారితో వస్తారండి. ఎందుకంటే మా నియోజకవర్గం ఇక్కడైతే ప్రస్తుతానికి మధురవాడ వాంబే కాలనీ అంటారు. 7వ వార్డుకి సంబంధించి హాస్పిటల్ వచ్చింది, అంబులెన్స్ ఏదో బ్లడ్ చెకప్లు చేసి వస్తున్నాయి. ప్రస్తుతానికి పర్లేదు.